హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏందంటే మేకల పెంపకం. ప్రత్యేకంగా మేకలనే పెంపకంగా ప్రధాన వనరుగా కాకుండా వ్యవసాయ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయంతో పాటుగా పంటలు పండించడంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగంగా మేకలను అంటే ఒక పరిమిత సంఖ్యలో మేకలను పెంచుకోవచ్చు. ఒక మందగా పెంచాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి, ఒక మొదటిగా ఒక 5 మేకలు కొనుక్కొని, వాటికి ఒక చిన్న షెడ్డు ఏర్పరచుకొని, వాటిని పెంచడం ద్వారా మనకెంతో లాభాన్ని సాధించవచ్చు. ఒక మేక సంవత్సరానికి ఒక ఈతకి 2 పిల్లలు పెడితే, అంటే 4 పిల్లలు ఒక మేక సంవత్సరానికి 4 పిల్లలు పెడితే 5 మేకలు 20 పిల్లలవుతాయి. మేక పిల్లను రూ. 5,000 అమ్మినా రూ. 1,00,000 ఆదాయం ఉంటుంది. ఇదొక మంచి ఉదాహరణ. ఇంకా పాడి గేదెలు గూడా ఒక 2 గేదెలు కొనుక్కున్నట్లయితే, ఉదయం, సాయంత్రం కలిపి మనం ఒక 10 లీటర్ల పాలు కేంద్రానికి పోసినట్లయితే, ఆ వైపు నుంచి కూడా మనం ఒక రూ. 10,000 ఆదాయాన్ని నెలకు సంపాదించుకోవచ్చు. ఇలా సంపాదించుకున్నటువంటి డబ్బులు మన ఇంట్లో నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు, ఇంకా ఇతరత్రా అవసరతల కోసం అవి చాలా ఉపయోగపడతాయి. అంతేగాకుండా అవే డబ్బులు కొన్నిసార్లు వ్యవసాయంలో పెట్టుబడి కోసం, మందు కట్టలు తీసుకోవడానికి, ఇతర అవసరతల కోసం వాటిని ఉపయోగించుకోవచ్చు. మేకలను కాసే మంద వాళ్ళు మేకకు రూ. 400 తీసుకొని మేకలను కాయడం జరుగుతుంది. మీరు ఆ మందలో తోలుకొని మళ్ళా సాయంత్రం వాటిని తీసుకొనొచ్చి మీ షెడ్డులో కట్టేసుకున్నా గానీ, వాటి ద్వారా మీకెంతో కొంత లాభం అనేది జరుగుతుంది. లేదా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎవరో ఒకరు మన పొలం దగ్గరకు తీసుకెళ్ళి, మన దగ్గరున్నటువంటి బీడు భూముల్లో వాటిని మేపుకొని, మనమే పూర్తిగా దాని యొక్క ఆదాయాన్ని మనం పొందుకోవచ్చు. ఇది నా సొంత అనుభవంతో నేను చెప్తున్నాను. మేము కూడా వ్యవసాయానికి అనుబంధంగా మేకలను పెంచుతున్నాము. వాటి ద్వారా మాకు చానా లాభం జరిగింది. కోళ్ళను గూడా పెంచడం జరుగుతుంది. అంటే పరిమిత సంఖ్యలో అవి కూడా ఎంతో కొంత నెల మీద ఒక 2,000, 3,000 అలా. ఇలా చేయడం ద్వారా రైతులు అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఈ చిన్న టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.